సచివాలయ ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎంసీ సచివాలయం జేఏసీ ప్రెసిడెంట్ మహావిష్ణు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రోజురోజుకు పనిభారం పెరుగుతుందన్నారు. సర్వేల పేరుతో, ఇన్ఛార్జీల పేరుతో పొందనలేని పనులకు బాధ్యతలు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సచివాలయ ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలలో ఉంటున్నారని అన్నారు. పనిభారంతో మరణించిన సచివాలయ ఉద్యోగులకు కనీసం పరిహారం లేదన్నారు. వారి స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టలేదన్నారు. ఇవి కాకుండా బిఎల్ఓ డ్యూటీలను కూడా సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. అనారోగ్యంతో ఉన్నవారు, వికలాంగులు తమను బిఎల్ఓ డ్యూటీలో నుండి తొలగించాలని వేడుకుంటున్నప్పటికీ పట్టించుకునే నాదుడు కరువయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సచివాలయ ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు రవిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మన ఒంగోలు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మన ఈ క్యాండిల్ ర్యాలీ జరగడానికి ప్రధాన ఉద్దేశం, గత కొంతకాలంగా మన సచివాలయ ఎంప్లాయీస్ అకాల మరణాలను చింతిస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూఎల్బీల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ క్యాండిల్ ర్యాలీ జరపడం జరిగింది. ఇందులో మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఎవరైతే చనిపోయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆర్థిక భరోసా కల్పించాలా, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలా. వాటితో పాటు ఏదైతే మాకు పని ఒత్తిడి ఉందో ఆ పని ఒత్తిడిని తగ్గించాలి. పని ఒత్తిడి అంటే అది మామూలు ఒక డిపార్ట్మెంట్ కాదు, జిఎస్డబ్ల్యూఎస్ దగ్గర నుంచి సర్వీసు, ఎలక్ట్రల్ డిపార్ట్మెంట్ నుంచి బిఎల్ఓ డ్యూటీస్, అలాగే మా ఫంక్షనల్ డ్యూటీస్, రెగ్యులర్ గా చేసే సచివాలయ ఎంప్లాయీస్ ఫంక్షనల్ డ్యూటీస్, ఈ మూడు ఎప్పటికప్పుడు టార్గెట్స్ పెడుతూ విపరీతమైన ప్రెషర్ ఉంది. సో ఈ ప్రెషర్ తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఓన్లీ పని దినాల్లో వర్కింగ్ డేస్ లో మాత్రమే, వర్కింగ్ అవర్స్ లో మాత్రమే మా చేత సచివాలయ ఎంప్లాయీస్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని, అలాగే అందరు సచివాలయ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగే సచివాలయ ఎంప్లాయీస్ కూడా ట్రీట్ చేయాలని మీ అందరినీ. అలాగే ఏదైతే మన సచివాలయ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేయడానికి వ్యతిరేకం కాదు, మన స్టేట్ లెవెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా అయితే వర్క్ చేస్తున్నారో అంత కష్టపడి గ్రౌండ్ లెవెల్లో సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే అలా కష్టపడుతున్నారు. సో మా వంతు సహకారం అయితే గవర్నమెంట్ కి ఎప్పుడు ఉంటది. కాకపోతే మా మీద ఒత్తిడి తగ్గించి ప్రశాంతమైన వాతావరణంలో మమ్మల్ని పని చేయించుకునే వెసులుబాటు కల్పించాలా. అలాగే నార్మల్ ప్రజలకి, సిటిజన్స్ కి అయితే మనకి గ్రీవెన్స్ అడ్రస్ చేసుకోవడానికి ఉంది, కానీ ఎంప్లాయీస్ కి అయితే ఇంతవరకు గ్రీవెన్స్ అడ్రస్ చేసుకునే ఫెసిలిటీ ఇంకా ఇవ్వలేదు. అది కూడా ఇస్తే బాగుంటది. సో ఈ సభాముఖంగా మీకు మన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సచివాలయ ఎంప్లాయీస్ పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాం. నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా సచివాలయం స్టాఫ్ చాలా మంది ఒత్తిడితో చనిపోతున్నారు అని అంటున్నారు. అసలు ఆ ఒత్తిడికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఒకే టైంలో చాలా వర్క్స్ చేయడం. సపోజ్ మేము ఫీల్డ్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని మేము ఫీల్డ్కి వెళ్తాం. అదే టైంలో ఒక బెనిఫిషరీ ఆఫీస్కి వచ్చి మా సర్టిఫికేట్కి అందుబాటులో లేరు అని కాల్స్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడికి పరిగెత్తారు. అదేవిధంగా చాలా మంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆఫీస్ టైం అవర్స్ కాకుండా మార్నింగ్, ఈవినింగ్, అదే విధంగా సెలవు దినాల్లో కూడా పని చేపిస్తున్నారు. పోనీ సర్వర్స్ బాగా వస్తున్నాయి అనుకుంటే ఒక ఇంటికి వెళ్తామండి, ఆ ఇంటి దగ్గర కనీసం మినిమం ½ అన్ అవర్ మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. సర్వర్ ఇష్యూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ వర్క్స్. అదేవిధంగా మేము ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు పబ్లిక్ సచివాలయాన్ని విజిట్ చేసి మేము లేవు, సచివాలయంలో లేరు, వీరు అసలు తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనే బ్యాడ్ ఒపీనియన్ కూడా పబ్లిక్ లోకి ఎందుకు కారణం? మాకు సర్వేలు కల్పించి మమ్మల్ని ఫీల్డ్కి పంపించడం. అంటే ఒకే వ్యక్తి సర్వేలోను సచివాలయంలో సర్వీసులు అందించడంలోనూ ఒకేసారి ఉండలేక మేము విఫలమైపోయి చాలా మంది వర్క్ ప్రెజర్ వల్ల సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మెయిన్ గా మేము కోరుకునేది ఏంటంటే, ఆఫీస్ అవర్స్ లోనే మాకు టీసీలైనా వీసీలైనా వర్క్ చేయాలి. ఆఫీస్ అవర్స్ లో వర్క్ సర్వర్లు పనిచేయవు, మార్నింగ్ ఈవినింగ్ పనిచేస్తారు. చాలా మంది జనాలు కూడా నిజానికి ఇది ఎలా బయటకు వెళ్తుందంటే, మేము ఒక ఇంటికి ఫ్రీక్వెంట్ గా సర్వే కానీ అప్డేట్ ఈకేవైసీ కానీ వెళ్తున్నప్పుడు ఏంటమ్మా పదే మమ్మల్ని విసిగిస్తున్నారు అని మా మొహం మీద తలుపులు వేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సెలవు దినాల్లో కూడా మెయిన్ ఏంటంటే, ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు టైం పీరియడ్ సార్. ఇప్పుడు సర్వీసులు చేసుకుంటే సర్వేలు మేము చేస్తాం, కానీ
ఇదే రోజు కంప్లీట్ అవ్వాలి, 2 రోజుల్లో కంప్లీట్ అవ్వాలనే మైండ్ ప్రెజర్ వల్ల మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాము. సో మాకు వీలైనంత వరకు మల్టిపుల్ వర్క్స్ తగ్గించాలి, సర్వేలు తగ్గించి మా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. తిరుపతయ్య, స్వర్ణ వార్డు గ్రామ సచివాలయం వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఒంగోలు అర్బన్. ఈరోజు రాష్ట్రంలో మా సహచరులు ఎవరైతే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో సహచరులు రోజుకి 2, 3, 4, ఇంకా నెలలో 10 మంది 20 మంది దాదాపు 70 మంది పైన ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగస్తులు ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ముఖ్యంగా గతంలో వాలంటరీ వస్తున్నప్పుడు డోర్ టు డోర్ వెళ్ళేసేసి 50 ఏళ్ళకి ఒక వాలంటరీ ఉండేవాడు, అక్కడ పోయి సర్వేలు చేసుకొని వచ్చేసి అది రిపోర్ట్ సచివాలయం చేసేవాళ్ళు, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసేసి పై అధికారులకి తక్షణమే ఇన్ టైంలో రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక వ్యవస్థను తీసేయడం వల్ల, వాలంటరీ వ్యవస్థను తీసేయడం వల్ల అదనంగా 2, 3, 2, 3 వాలంటీర్లు పని ఒక సెక్రటరీ చేయాల్సిన వల్ల నిర్దిష్ట టైంలో చేయాల్సని చెప్పి క్వాలిటీగా చేయాలని చెప్పేసి ఈ విధమైనటువంటి మా పైన ఉన్నటువంటి అధికారులు ఒత్తిడి గురి చేయటం కూడా అది ఒత్తిడికి గురయ్యి, అదే దీంతో పాటుగా ఒక టైంలో 10 రకాల డిపార్ట్మెంట్లు, బిఎల్ఓ డిపార్ట్మెంట్లు, లైన్ డిపార్ట్మెంట్లు, డిడిఓలు, ఇంకా అదనపు డిపార్ట్మెంట్లకు సమాచారం ఇచ్చే వ్యక్తులుగా సచివాలయ వ్యవస్థ సెక్రటరీలు మల్టిపుల్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. అదే కాలంలో వీళ్ళు ఆరోగ్య సమస్యలు, నిర్దిష్టమైన పని వేళలు లేకుండా పై అధికారులు మెడ మీద కత్తిపెట్టి చేస్తావా లేదా అన్న ఒత్తిడిలో గురయ్యి ఈ యొక్క మానసికంగా దీనికి ఒక ఆవేదన గురయ్యి తట్టుకోలేక ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న జరిగినాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, ఇదే విధంగా అదే మళ్ళా ఈ ఉద్యోగం ఎంతో ఆశతోటి గవర్నమెంట్ ఉద్యోగం ఆశతో వచ్చి దీన్ని ఉద్యోగంలో సర్వ్ అవ్వలేక బయటికి తన సమస్యలు చెప్పుకోలేక చాలా కృంగిపోయి ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు. మిత్రులు, ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధలు ఆలకించి ఈ పాలసీ ఇక్కడ ఈ సమస్యలకు మూలాలు, ఆత్మహత్యలకి మూలాలు ఎక్కడున్నాయో కనుగొని ఒక కమిషన్ వేసి ఈ ఆత్మహత్యల మీద లోతుగా పరిశీలించి గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల ఆత్మహత్యలు నివారించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితిని కల్పించమని అదే చేయకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏదైతే విజన్ ఉందో దానికి మనంతా తోడ్పడతాము. స్వర్ణాంధ్రప్రదేశ్ కి గ్రామ స్వర్ణ సచివాలయ ఉద్యోగస్తులు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోరుకుంటున్నాం. నా పేరు విజయలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈ క్యాండిల్ ర్యాలీ ముందుగా మేము ఎందుకు ర్యాలీ చేస్తున్నామంటే మా తోటి ఉద్యోగులను 70 మంది కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. మా తోటి ఉద్యోగులు ఎందుకు చనిపోయారనేది ఇంతవరకు గవర్నమెంట్ కి తెలియట్లేదు. పనిభారం ఎక్కువైంది. పనిభారం అంటే ఏంది, 6:30 నుంచి స్టార్ట్ చేస్తారు టీసీ. ఆ టీసీ అయిపోయినాక ఫీల్డ్కి వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళి ఫోటో పెట్టాలి. ఈవినింగ్ 9:30 అయినా మేము ఫీల్డ్ లోనే ఉండాలి. సండే లేదు, మాకు సాటర్డే లేదు, పండగ లేదు, ఏమీ లేదు అని మా తోటి సర్వే అనేది మాకు ఈ సర్వే భారం పనిభారం వల్ల మా తోటి ఉద్యోగం చాలా మంది కోల్పోతుంది. ఈ గవర్నమెంట్ నేను ఏం అడుగుతున్నానంటే మా తోటి సహోదరులు కోల్పోయిన వల్ల వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అతి త్వరలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఇప్పించేసి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా డిమాండ్ ఏంటంటే మా టైం ఏంటి, డ్యూటీ టైం 10:30 to 5. ఆ టైంలోనే మేము మా జాబ్ చాట్ అదే, మేము అదే జాబ్ చేస్తాం కాబట్టి మేము ఆ జాబ్ చాట్ గానే మేము పని చేస్తామని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అంతేగాని 6:30 to 9:30 దాకా ఉండమంటే మేము చేయలేం. మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అతి త్వరలో మా 70 మంది కోల్పోయాము, ఒక నెలలోనే 70 మంది కోల్పోయాము. వాళ్ళకి న్యాయం జరగాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.